పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, తానును శోధింపబడనేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి. చూడండి, 4వది ఏంటంటే శోధింపబడతామేమనే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, టెంప్టేషన్ అనేది శోధన. ఇంగ్లీష్ ఏమో టెంప్టేషన్. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారా చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు. టెంప్ట్ అంటే ఏంటి చూసారా? దాంట్లో పదాలు చాలా ఉంటాయి ఇంగ్లీష్లో. టెంప్ట్ అయిపోయిందంటే అంతే. ఇక అదంతా నేను ఎక్కువ చెప్పను, కానీ సమయం లేదు. దైవ చిత్తమైతే మరొకసారి చూడండి, ఈ రోజున శోధించబడుతూ ఉన్నారు చాలామంది. ఈ శోధనలో ప్రార్థన చేయలేకపోతున్నారు. నేను దాని గురించి నవంబర్ మాసంలో చెప్పాను. చూడండి, శోధనలకు దొరికిపోతున్నారు కొంతమంది. శోధనలకు ఏమవుతున్నారంటే దొరికిపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధనకు ఎప్పుడు దొరకకూడదు. ఈ శోధనకు ఎప్పుడు దొరికావా అంతే సంగతులిక. ఉదాహరణ ఏంటంటే, యోసేపు ఒక యవ్వనస్తుడు. ఈ యోసేపు శోధనకు దొరికిపోలేడండి. ఈ రోజున ప్రజలందరూ శోధనకు దొరికిపోతున్నాడు. అదేమైనా కావచ్చు, త్రాగుడు కావచ్చు, తిండి కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా శరీర కార్యాలన్నిటికీ దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము శోధనలో, బైబిల్ ఏమంటుందంటే శోధనలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మత్తయి 26:41 శోధనలో ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక సిలువ వేయబడుతున్నాడు అన్నప్పుడు ఏం చేస్తున్నంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శోధింపబడకుండా మనం ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. అందుకనే శోధింపబడకుండా జాగ్రత్తగా ఉండాలి. 6వ విషయము, క్షమించాలి, 5వ విషయం అపోస్తుల కార్యములు. త్వరగా వెళ్తాను నేను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 5వదిగా 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. చూడండి, 5వది ఏంటంటే సంఘాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ అధ్యాయం చదువుకోండి. అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన సొంత రక్తాన్ని ఆయన ఏం చేశాడంటే చివరి రక్తం బొట్టు వరకు కార్చారండి. తన సొంత రక్తాన్ని ఇచ్చి కొంటే సంఘాన్ని ఈ రోజున ఏం చేస్తున్నంటే పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ విషయం చెప్పట్లేను, ఇక్కడ విషయం, బయట విషయాలు చెప్తున్నాను నేను. కోర్టు కేసులు, అసలు భయంకరమైన పరిస్థితులు.
తన రక్తమించి కొంటే ఈ సంఘములు ఏముండాలి తెలుసా? ప్రార్థనలు ఉండాలి. కానీ ఈ రోజులో బయట ఉన్నాయన్ని లోపలికి వచ్చి, లోపల ఉన్నాయన్ని బయటికి వెళ్ళిపోయాయండి. ఆనాటి సంఘం ఎలా ఉందో చూడండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయము మనం చదివితే చూడండి, 12వ అధ్యాయం 5వ వచనములో ఏముంటుందో చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి ప్రార్థన ఉంది. సంఘములో ఏముంది? అత్యాసక్తి ప్రార్థన. అసలు ప్రార్థనలు తక్కువైపోయాయండి. ప్రార్థనలు తక్కువైపోయాయి సంఘాల్లో. నేను ఒక సంఘానికి వెళ్ళి చెప్పాను కదా, 2025 సంవత్సరాలు చాలా సంఘాలు తిరిగాను. ఒక సంఘానికి వెళ్తే ఎండాకాలం ఉడక వస్తుంది, ఫ్యాన్ వేయట్లేడాడు. ఫ్యాన్ నా తల మీద ఉన్నది వేయట్లేడు. అక్కడ చూశాను, బాబు నెయ్యి అంటే అక్కడ ఉన్న ఆయన ఇట్లా అంటుండే, వాడు వేయట్లేడు. మొత్తము షర్ట్ అంతా తడిసిపోయింది, షూట్ కూడా తడిసిపోయింది సగం. ఎందుకు వేయట్లేడంటే ఆ ఫ్యాన్ మీద ఆయన పేరు ఉందంట, ఆ పేరు నేను చూడాలంట, చెప్పాలంట. ఎంత అసలు నాకు జరిగిందే చెప్తున్నా, వేరే వాళ్ళకి జరిగింది చెప్పట్లేనండి. సంఘంలో ఇంకెక్కడి ప్రార్థనలు? నేను చెప్పాను, సార్ చూశాను సార్, జర ఫ్యాన్ వేయండి సార్. ఈయన లైట్ వేసాడు. ఎట్లయిపోతుందండి చూడండి. దేవుడేమో నేను సంఘాన్ని రక్తమిచ్చి కొన్నంటే, ఈయనేమో నేను పైసలు పెట్టి కొన్నంటుండు. ఎక్కడ పోతుందండి? అసలు ఆసక్తి ఉందా సంఘం పైన? మనం ఎలాంటి ఆసక్తి కనబరుస్తున్నాం? దేనిపైన ఆసక్తి ఉంది మనకు? సంఘానికి దేనికి వస్తున్నాం? ఎలాంటి ఆసక్తితో వస్తున్నాం మనం సంఘానికి? ఏమి కోరుకుంటూ సంఘానికి వస్తున్నాం? ఏమి ఆశిస్తూ సంఘానికి వస్తున్నాం? ఏ విధంగా మనం సంఘానికి వస్తున్నాం? ఏ పరిస్థితుల్లో సంఘానికి వస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? నేనైతే చాలాసార్లు క్వశ్చన్ వేసుకుంటా, ప్రభా నాకు ఎందుకు పిలిచావు అని. నన్ను ఎందుకు పిలిచావు ప్రభా? మన దేవుడు ఎందుకు తన సొంత రక్తమిచ్చి కొన్నాడో మనకు అర్థమైందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక చెప్తూ పోతే నేను వెళ్ళిపోతా ఉంటాను లోపలికి. వెళ్దాం, ఇక త్వరగా వెళ్ళిపోదాం. చూడండి, కాబట్టి సంఘంలో ఆసక్తి ఉండాలి. ఇవన్నీ ఆదిమ సంఘంలో ఉన్నాయి. నేటి సంఘాల్లో ఆసక్తి నాకు ఎక్కడ కనబడట్లేదండి. ఇంకొక సంఘాన్ని చూపిస్తాను చూడండి. ఆదిమ సంఘములో, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ప్రార్థనలో ఆసక్తి ఉంది. ఇంకొక సంఘాన్ని చూపిస్తాను చూడండి. ఇదే అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులను అలాగున్నావో లేవో అవి ప్రతిదినమున లేఖనములో పరిశోధించున్నవి. రెండో సంఘం బెరియా సంఘం. ఇది ఈ బెరియా సంఘంలో ఏముంది అంటే వాక్యం పట్ల ఆసక్తి ఉంది. అమ్మ వింటున్నారా? మనకి ఎలాంటి ఆసక్తి ఉందో, మనకి ఎలాంటి ఆసక్తి ఉంది? మన ప్రార్థన ఆసక్తి ఉందా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా? నన్నే చెప్పిండు కదా, చూసుకుంటా నేను. నాకే పడ్డది ఈరోజు వాక్యం. ఇవన్నీ ఎందుకండి? 22 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్పాను కదా, టఫ్ సిచ్యువేషన్లో పాస్టర్గా పనిచేశానండి నేను. ఎన్నో కష్టాలు, ఎన్నో ఫైనాన్షియల్ ఇబ్బందులు,
ఒక మాట పెద్దయ్య గారు కానీ డేవిడ్ సార్ చెప్పినట్టు వెళ్ళిపోతూనే ఉంటాను. అది ఎంత దూరం కానీ ఎక్కడ కన్నా కానీ ఏమన్నా కానీ ఎంతమంది ఉండను. నా సాక్ష్యం చెప్పలేను కదా, చెప్పను కూడా. దేవుడు ఎప్పుడన్నా అవకాశం ఇస్తే చెప్తాను. ఈ రోజున మనం వాక్యం నేర్చుకుంటున్నామా? మనం ఎలాంటి సంఘంగా ఉన్నాం, ఎలాంటి సంఘ సభ్యునిగా సభ్యురాలుగా ఉన్నాము, ఎలాంటి సంఘములు ఉన్నాం మనం? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బెరియా సంఘం వాళ్ళు అపోస్తుడైన పౌలు చెప్పిన సంగతుల వాళ్ళు లేఖనాలు తీసి తప్ప ఒప్ప అని చూస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి మనుషులో చూడండి. మనమేమనుకుంటున్నాం తెలుసా? ఈయన నాకే చెప్తున్నాడు, ఎవరో చెప్పారు కాబట్టి ఆ వాక్యం చెప్తారు అనుకుంటారు చాలామంది. ఎవరో చెప్పింది చెప్తే పుల్పిట్ నుంచి రావండి వాక్యాలు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరో చెప్పింది నేనైతే అసలే చెప్పను. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడమే సేవకుని పని. చూడండి, ఈ రోజున సంఘాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా లేదా నేను చెప్పడం కాదు, మనమే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆలోచించాలి. ఇంకా మళ్ళీ ఎక్కడన్నా పోతాను, మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. తాను నిలుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరు? నిలుచున్నవాడు పడిపోకుండా. ఈ రోజున ఎక్కడ చూసినా ఇప్పుడు వెళితే బయట పడిపోతుంటాడు, ఆడు పట్టుకుంటే ఈడు పడతాడు, ఆడు పడతాడు. మనం చాలా ధన్యులమండి. మన కోసం ఎంతోమంది ప్రార్థన చేశారు. మీకు విషయం చెప్పిన, నా కోసం కూడా ఒక దైవజనుడు ఆయనను బెదిరిస్తే ఆయన ఉపవాస ప్రార్థన చేశాడట. ఆయనను బెదిరించాను నేను, ఆయన నా కోసం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంట. కొన్ని రోజులు ఆయనకు చెప్పిండు, నువ్వు పాస్టర్ అయితే ప్రభాకర్ అంటే ఏదన్నా అయితే కానీ అది కాదన్నా. నేను చెప్పనా? అంటే నేను చాలామందిని చూసిన పాస్టర్లను. ఏమంటారు తెలుసా పాస్టర్ను? పని పాట లేనోడు పాస్టర్ అయిందంటారు. నేను అన్నా ఆయన. కానీ ఈ రోజున పాస్టర్ అయినా మీకు వాక్యం చెప్తాను. చూడండి, అసలు పాస్టర్ అంటేనే ఇష్టం ఉండదు. ఇప్పుడు చెప్తాను చూడండి, నా గోల్ ఒకటి, నల్ల కోట్ వేసుకొని కోర్టులో వాదించాలని, లాయర్ కావాలని. ఇప్పటికి నా డ్రీమ్. చాలా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నది. నాకు నచ్చిన కాలేజ్ రాక వదిలేస్తున్నా ఎవ్రీ ఇయర్. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలని. సెక్షన్స్ ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయని ఇప్పటికి నా డ్రీమ్ అది. మీ దగ్గర వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నా కానీ నా డ్రీమ్ ఏంటి తెలుసా? కోర్టులో ఒక లాయర్గా వాదించాలని. ఓకే, చూడండి, ఈ రోజున చక్కగా నిలబడడం చేతనవ్వట్లేదండి ఎవరికి. మంచి కోసం నిలబడట్లేదు ఎవరు, చెడు కోసం నిలబడుతున్నారు. అందుకనే ఈ రోజున చెడు కోసం నిలబడ్డటువంటి వారు ఏ రోజు ఒక రోజున పడిపోతారు వీళ్ళు. అందుకని మనం నిల్చునే విధానం, మనం ఎలా నిలబడుతున్నాం ఈ రోజున, ఎక్కడ నిలబడుతున్నాం? మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో తీయకండి. ఆయన ఏమంటాడంటే, ఏలియా, నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డాను. మనం ఎవరి సన్నిధిలో నిలబడుతున్నాము? చూడండి, నిజంగా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. నువ్వు దేవుని కోసం నిలబడకుండా ప్రజల కోసం నిలబడ్డా, పేరు కోసం నిలబడ్డా
అది ఎప్పుడు ఫలించదండి. మనం దేవుని కోసం నిలబడాలి. మనం దేవుని కోసం ఏదైనా చేయాలని తపన ఉండాలి. ఇంకో విషయం చెప్తాను, త్వరగా చెప్తాను కదా. లూకాసు వార్త చూడండి, తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. లూకా 12:15 చదవండి. లోభమునకు ఎడమీయక, చూడండి, లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడము. లోభం అంటే ధనం. ఈ ధనాన్ని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఉండడం మంచిదే, కానీ ఈ ధనం వలన చాలా కుటుంబాలు పతనమైపోయాయండి. ఇప్పుడు ఈ ధనం వలన చాలామంది ఆ ఉచ్చులోకి వెళ్ళి బయటికి రావట్లేదు. ఈ ధనం వలన ధనమే అని రాత్రింబగళ్ళు సంపాదించేవారు కూడా లేకపోలేదు. చూడండి, అందుకనే ఈ ధనం విషయం కూడా ఎలా ఉండాలనంట, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, 7 అయినాయి ఇప్పటికీ, 8వ చెప్తాను. చూడండి, కొలస్సీ 2:8 చూడండి. కొలస్సీ 2:8. చూడండి, నిరర్ధక తత్వ జ్ఞానం గురించి చూడండి. ఇంకొకటి చాలమ్మా. 8వది ఏంటంటే నిరర్ధక తత్వజ్ఞానం. చూడండి, ఇది ఎలా చెప్పనా, జ్ఞానం అనేది ఉండాలి, తప్పు లేదండి. కానీ లేని వాటిని సృష్టిస్తారు. చూడండి, లేని వాళ్ళని సృష్టించడమే, లేని వార్తను పుట్టించడమే నిరర్థక తత్వజ్ఞానం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ రోజున ఎంతోమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఒక సబ్జెక్టు మీద, లేదంటే దీని మీద, దాని మీద ఆ జ్ఞానముతోని ఏమైపోతున్నారు తెలుసా, పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఈ రోజున. అంటే జ్ఞానం ఉండాలి, కానీ దేనికి, ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలనో అక్కడ ఉపయోగించాలి. అందుకని సామెతలు ఏముంటుందంటే జ్ఞానిని అనుకోవద్దంటాడు. 3:7 జ్ఞానిని అనుకోవద్దు అంటే, బైబిల్లో మహాజ్ఞాని ఎవరంటే సొలొమోన్ రాజు. చూడండి, ఏముంటుందంటే ఆయన గురించి నేను చదివినటువంటి వాక్యంలో ఏముంటుందంటే, ఆయన భార్యలు ఆయనను విగ్రహారాధన వైపు తిప్పేశారంట. చూడండి, ఒక జ్ఞానం కలిగిన వాడు ఏమైపోయాడు తెలుసా, జ్ఞానం లేకుండా అయిపోయాడు. దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడ పోయాడు, లోకంలో కలిసిపోయాడు. 700 మంది, 1000 మంది ఒక్కరితోనే కాపురాలు చేయక రోడ్ల మీద కొట్లాడుతుండ్రు ఈ రోజున. ఈయన 1000 మందితో ఎలా కాపురాలు చేశాడు. ఒక ఆయన అడిగాడు, ఏమడిగాడు తెలుసా, జస్ట్ జోక్, పాస్టర్ గారు ఈయన 1000 మంది ఉన్నారు కదా, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకెళ్ళాడని. అవునా, రాజు కదా ఆయన. అంటే ఈ జ్ఞానం ఏమవుతుందంటే ఒక రోజున నిరర్థక తత్వజ్ఞానము ఫెయిల్ అయిపోతుంది. అంటే జ్ఞానం ఉండడం తప్పులేదు, కానీ మనం జ్ఞానము ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలనో ఆ విధంగా ఉపయోగించాలి. ఇంకొక విషయం చెప్తాను. 9 తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము,
మాటల్లోనూ ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండను. 9వది ఏంటి తెలుసా? యవ్వనమును బట్టి జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తులు ఈ కొత్త సంవత్సరంలో ఎంత భయంకరంగా తిరుగుతూ ఉంటారంటే, మీకు ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, నా టైం అయిపోయింది. ఒకసారి ప్రసంగి గ్రంథం కొద్దాం రండి. ప్రసంగి 11వ అధ్యాయము. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, ఈ యవ్వనమందు సంతోషపడము, యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. చూడండి, జాగ్రత్తగా. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చూడండి, యవ్వనములో చేసినవన్నీ తీర్పులోకి వస్తాయండి. యవ్వన కాలములో చేసిన అన్ని ఒక రోజున తీర్పులోకి వస్తాయి. రావనుకుంటున్నారేమో, కానీ అవన్నీ ఒక రోజున దేవుని సింహాసనం దగ్గర నిలబడ్డప్పుడు, డబ్ల్యూ అని కొడితే ఎలా వస్తాయో, దేవుని దగ్గర నిలబడ్డప్పుడు యవ్వనములో చేసినటువంటి అన్నీ దేవుడు స్క్రీన్ మీద చూపిస్తాడంట. అందుకని యవ్వనస్తులు ఎవరైనా ఉన్నా, రక్షణ లేకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల దినము. నీ యవ్వన కాలములో చేసినవన్నీ ఒక రోజున తీర్పులోకి వస్తాయి, తప్పకుండా వస్తాయండి. చూడండి, ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యెరోబాము అనే రాజు, సొలొమోన్ రాజు చనిపోయిన తర్వాత యవ్వనస్తుల ఆలోచన ద్వారా రాజయ్యి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడండి. అందుకనే ఈ యవ్వనస్తుల ఆలోచనలు మీకు చదవాలంటే చదువుకోండి. 1 రాజులు 12వ అధ్యాయం 8 నుంచి ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యెరోబాము అనే రాజు యవ్వనస్తుల ఆలోచనలు తీసుకొని రాజయ్యి పతనమైపోయాడండి. యవ్వనస్తుల ఆలోచనలు ఏంటండి? గమనించారా? ఏం అనుభవం ఉంటుంది వాళ్ళకు? తల్లిదండ్రులు తెచ్చి తిని వాళ్ళు కాలేజీకో స్కూల్కో ఎడికో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అనుభవం ఉంటుంది? అలాంటి వారు చెప్పిన మాట విని ఈ 12వ అధ్యాయం 1 రాజులు చదువుకోండి. దేశాన్ని భయంకరమైన పాపంలోకి నడిపించాడు. నీవు నేను అలా ఉండకూడదు. యవ్వన కాలంలో ఏమి చేసినా అవి ఒక రోజున తీర్పులోకి వస్తాయి. అందుకే ఏ విత్తనం వేస్తే ఆ పంటనే వస్తుంది ఒక రోజున. మనం ఏం విత్తనం వేస్తున్నామో అదే పంట ఒక రోజున మనం కోస్తాం. నేను చెప్పాను కదా, ముగిస్తాను. తల్లు వంచి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ఉంది మనకు. దేవుని సన్నిధిలో ఉన్న మనము 5 నిమిషాలు కూడా లేదు, 3 నిమిషాలు ఉంది. మనం జాగ్రత్తగా ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోదాం. మనం వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాం? మనం తిండి వలన ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? మన కన్ను వలన ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? మనం శోధనలో ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? సంఘములో ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? నిలుచున్న వారు పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉన్నామా? మనం ధనాన్ని గురించి
ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? నిరక్తక తత్వ జ్ఞానం గురించి ఎలా జాగ్రత్తగా ఉన్నాం? ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ. అలాగే యవ్వన జీవితం బట్టి, యవ్వనం బట్టి ఎలాంటి జాగ్రత్తగా ఉన్నాము? ఒకసారి ప్రభువు వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని, ప్రభువా, నాతో మాట్లాడావయ్యా. ప్రభువా, ఈ నూతన సంవత్సరాన్ని బట్టి మాకిచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, మాకిచ్చినందుకు మనసారా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ, మాకే వాగ్దానం ఇస్తావో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనందరినీ ప్రవేశపెట్టినందుకు ఆ దేవదేవునికి మనం వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి సలివెడుతున్నట్లుంది, ఎవరు చెప్పట్లేరు.
మంచిది. మీకు మంచి వాగ్దానాలు కూడా ఏర్పాటు చేయబడ్డది. చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మరి పెద్దలు నడిపిస్తారు. ఆ తర్వాత మనం వాగ్దానాల్లోకి వెళ్తాం. హలో 1 2 3 చెక్. చిన్న కేక్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని క్యాలెండర్ కూడా మనం రిలీజ్ చేసుకుందాం. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు ముందుకు వచ్చినట్టయితే కేక్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా స్త్రీలు పురుషులు అందరు సంఘ పెద్దలు అందరూ ముందుకు రావాలి. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్, ప్రతి ఒక్కరు స్త్రీల కమిటీ, పురుషుల కమిటీ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. తొందరగా రావాలి. అందరు ముందుకు తొందరగా రావాలి. అలాగే మన మాజీ ప్రెసిడెంట్ నరసింహన్న గారు కూడా ముందుకు రావాలి. అలాగే సి గోపాల్ గారు ముందుకు రావాలి. హెచ్ భిక్షపతి గారు ముందుకు రావాలి. ఆర్ శ్రీనివాస్ గారు కూడా ముందుకు రావాలని కోరుచున్నాను. గండయ్య కాకున్నారా? గండయ్య కాకుంటే ఆయన కూడా ముందుకు రావాలి. అలాగే ముందుగా ఇది ముందుగా క్యాలెండర్ మనం ఓపెన్ చేసుకుందాం. అయ్య గారు ప్రేయర్ చేసి ఆ యొక్క క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభువా, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం క్యాలెండర్ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రతిరోజు ప్రభువా ఇందున్న వాక్యాలు చదువుకొని తండ్రి నెమ్మదిపడి, తృప్తిపడి, విశ్వాసంలో ఎదగాలని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో మేము ఇది ఓపెన్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టారు, గట్టిగా చప్పట్లు కొడతాం. ఇది క్యాలెండర్ మామూలు క్యాలెండర్ కాదండి. క్యాలెండర్లు అందరు చేయించుకుంటాం, కానీ మనకు బైబుల్ ఎంతమంది కంప్లీట్ చేసారో మనకైతే తెలియదు. కానీ ఏ నెలలో ఏ వాక్యం చదవాలి, ఎంత చదవాలి, ఎవ్రీ మంత్ మనం చూసుకున్నట్టయితే ఈ క్యాలెండర్లో మనం టిక్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఈ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు మనం బైబుల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకు గుర్తున్నా ఉండకపోయినా ఇందులో మనకు ఉంటుంది ఏ మంత్లో ఎన్ని వాక్యాలు, ఎన్ని వచనాలు, ఎన్ని చరణాలు చదవాలనేది. దీన్ని అనుసరించి ఈ క్యాలెండర్ని మనం అనుసరించినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరం నెక్స్ట్ ఇయర్లో మనం సాక్ష్యం చెప్పాలి, ఈ క్యాలెండర్ని బట్టి నేను బైబుల్ కంప్లీట్ చేసుకున్నా అనేది ఉండాలి మనకు. చాలా సంతోషం. అలాగే కేక్ కటింగ్ ప్రేయర్ చేసి కేక్ కటింగ్ కూడా అయ్యగారు జరిపించాలని కోరుచు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరంలో మేము కేక్ కట్ చేస్తుండగా మీ సన్నిధి ఉంచమని, మీ కాపుదలు ఉంచమని, ఈ కేక్ లాగా ప్రభువా ప్రతి ఒక్కరు జీవితాలు తీపిగా, సమాధానంగా, ప్రేమగా, విశ్వాసంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే క్యాలెండర్స్ ఇక్కడ ఉంచబడతాయి. ఎవరైతే వచ్చారో ఒక కుటుంబానికి ఒక్కొక్కటి తీసుకోండి. తర్వాత మీరు ఎవరికైనా కావాలంటే రేపు పొద్దున అందరు తీసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ మనకు ఉంటుంది. అలాగే రేపు మార్నింగ్ కట్ చేయండి, కేక్ కట్ చేయండి. చప్పట్లు కూడా. రేపు మార్నింగ్ మనకు యథావిధిగా ఆరాధన ఉంటుంది 10 గంటల నుంచి 1 గంటల వరకు. అలాగే లంచ్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని సన్నిధిలో పాల్గొనాలని కోరుచున్నాను. వాగ్దానాల కోసం అయ్యగారు ప్రేయర్ చేస్తారు. తర్వాత ఒక్కొక్కరు ముందు వరుస నుంచి వచ్చి వాగ్దానం తీసుకోవాలని కోరుచున్నాను. లైన్గా వరుస బట్టి అందరూ వాగ్దానాల కోసం అయ్యగారు ప్రేయర్ చేస్తారు. లైన్ స్త్రీలు ముందు నుంచి వచ్చి వాగ్దానాలు ఒక్కొక్కరు తీసుకొని మళ్ళీ మీ సీట్లో మీరు కూర్చోవాలి. స్త్రీలు అయిన తర్వాత పురుషులు కూడా ఒక్కొక్కరు లైన్గా వచ్చి ముందు నుంచి మీరు తీసుకోవాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ 2026 సంవత్సరం ఈ వాగ్దానాలను బట్టి వందనాలు. ఎవరెవరికి ఏ వాగ్దానాలు అయితే ఇస్తున్నావు ప్రభా, ఆ వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేయండి. ఇంతవరకు ఎన్ని ఇచ్చావో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయండి. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన అవుతాడు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అవుతాడు. నీకే స్తోత్రములు చెల్లిస్తాం. ఇవన్నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో ఏవిచ్చావో అవన్నీ నెరవేరుతాయని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.